ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడం కారణం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని మా ఒడ్డెరలకు కేటాయించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా ఒడ్డెర సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మా ఒడ్డెర సంఘం నాయకులు దేవల్ల మురళీ గారికి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించవలసిందిగా మేమందరం కూడా కోరుచున్నాము. అలాగే ఆయన గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా మంచి అనుభవం కలిగిన వ్యక్తిగా మా ఒడ్డెరలకు ఎక్కడ సమస్య వచ్చినా నిత్యం మా ఒడ్డెరల సమస్యలను తీర్చే వ్యక్తిగా, మాకు ఎప్పుడూ ఎన్నంటే ఉండే వ్యక్తిగా మాకు సుపరిచితులు. అలాగే ఆయనకి కానీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తే మా ఒడ్డెరలందరూ కూడా రాష్ట్రం తరఫున రుణపడి ఉంటామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అటువంటి నాయకుడు రాష్ట్రంలో మరొక వ్యక్తి లేరని కూడా మేము తెలియజేస్తున్నాము. మేమందరం కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని దేవల్ల మురళీ గారికి కేటాయించినచో రాబోయే అన్ని ఎలక్షన్లో కూడా మా ఒడ్డెరలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ మీడియా రూపంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నులుగా ఉండేది ఒడ్డెర కులస్తులే. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వెన్నంటే ఉండి ప్రతిసారి ఆయన గెలుపుకి మన నెల్లూరు కానీ మొత్తం స్టేట్ వైడ్గా కూడా ఒడ్డెర్లు ఎక్కువ శాతం ఉండేది టీడీపీలోనేనండి. ఈరోజు మా దేవల్ల మురళీ గారు ఎప్పుడు కూడా ఎక్కడ ఏంది పలానా ఊరు అని ఏం లేకుండా ఎప్పుడు మేము ఎవరం ఫోన్ చేసినా మాకు ఈ సమస్య ఉంది అంటే వెంటనే ఆయన ఎంత దూరంలో ఉన్నా వచ్చి ఆ సమస్యను పరిష్కరించేది దేవల్ల మురళీ గారే. ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అనేక నిధులు తీసుకొని వచ్చి ఒడ్డేరుల ఎదుగుదలకి చాలా సహాయపడ్డారు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా ఊరికే నామకే వాస్తే పెట్టారే తప్పితే కనీసం వాళ్ళకి ఒక కుర్చీ కూడా ఇవ్వలేదు. కానీ ఆ రోజు టీడీపీ అలా కాదు, దేవల్ల మురళీ గారికి ఇచ్చిన అనేక నిధులతో మమ్మల్ని అందరినీ ఒక ఆదరణ స్కీమ్ కానీ అన్నీ పెట్టి ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు కూడా దేవల్ల మురళీ గారికి గవర్నర్స్ కోటాలో ఎమ్మెల్సీగా ఇస్తే మా అందరికీ ఒడ్డెర కుల బంధువులందరికీ కూడా మీరు చాలా మేలు చేసినట్టు ఉంటుంది. కాబట్టి సీఎం గారి దయ ఉంచి మా ఒడ్డెర బిడ్డకు ఈ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మన టీడీపీ ప్రభుత్వం ఇవ్వబోయే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గురించి మేము ముఖ్యంగా దేవల్ల మురళీ గారిని పదే గుర్తు చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గే వ్యక్తి, ఎక్కడ నెగ్గాలో ఎంతటి పోరాటం చేసైనా నెగ్గాలి, నా కులానికి నేను ఎప్పుడు అండగా ఉండాలి అనేసి రేయింబవళ్ళు కులం అంటూ తపనపడి అహర్నిశలు కృషి చేసి మా కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి. కాబట్టి మేమైతే ఆయన జీవితంలో మర్చిపోయే వ్యక్తులం కాదు. తెలుగుదేశం పార్టీని గతంలో పార్టీ అధికారంలోకి రాకపోయినా ఎంతో కష్టపడి పార్టీకి సపోర్టుగా నిలబడ్డారు. ఎంతోమంది ఆశ చూపించినా కూడా చచ్చినా తెలుగుదేశం పార్టీలోనే, బ్రతికినా తెలుగుదేశం పార్టీలోనే అని ఒక నమ్మకంగా నిలబడిన వ్యక్తి ఉన్నారు అనంటే అది ఒక దేవల్ల మురళీ గారే. ఆయనకి గతంలో చైర్మన్గా ఇచ్చినప్పుడు మా కోసం రాత్రింబవళ్ళు ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేయడం, ఎలాంటి అవసరం ఉంది అన్నా ఆయనకి అందుబాటులో ఉన్నంత వరకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు మాకు ఒక పెద్ద దిక్కుగా నిలబెట్టుకోవాలనే ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. దయచేసి కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి దేవల్ల మురళీ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా పదే కోరుచున్నామండి. మాకు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే రాష్ట్రం మొత్తం మేము ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకుంటాము. మురళీ గారంటే ఒక
రెబల్ లాంటి వ్యక్తి. మాకు ఎలాంటి కష్టం వచ్చినా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి మా కష్టాన్ని తీర్చే వ్యక్తి. ఆయన్ని ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.